సార్ ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిల్ మీద మైనసే జరిగింది దీని విషయాలు. అది ఏం జరిగింది అనేది ముందే ప్రకటన చేసి అది కేంద్ర గవర్నమెంట్ ద్వారా వచ్చిందా లేదా రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా వచ్చిందా తెలియదు, కానీ దాన్ని ముందు ప్రాపకణ చేసి ఇది చేసింది మేం కాదు, కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టింది, లేదా దీని యొక్క విధానాలు ఇవి అని చెప్పని విదేశాల్లో ఉన్నటువంటి సిస్టాన్ని తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ పెట్టాడు. వాస్తవం చెప్పాలంటే ఆ విధానానికి ఇవాళ పబ్లిక్ ఎంతమంది తెలుసు, సామాన్యుడికి ఎవరికి తెలియదు. మన పేరు మారిపోతుంది, మన బొమ్మ మారిపోతుంది, మనది కాదు అని చెప్పని అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ జరిగింది. దానివల్ల ల్యాండ్ టైటిలింగ్ మైనస్ కొంత జరిగింది. అది చెప్పగలుగుతాను నేను అంతవరకు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ట్వీట్ చేశారన్నమాట. ఏమనంటే ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది, న్యాయం జరిగినట్టు కనబడుతుంది అంటున్నారు. అది ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఒక క్యాల్కులేటర్ తీసుకున్నాం అనుకోండి, 36 కొడితే 36 వద్ద, 56 కొడితే 56 వద్ద. అది కేవలం అపోహ తప్ప దానివల్ల జరిగిద్ది అనేది మాత్రం నమ్మడానికి లేదు. గెలుపు అనేది ఎవరికైనా గెలుపోవడం అనేది ఎవరైనా సహజం, కానీ అది ల్యాబ్ టాపింగ్ వల్ల జరిగిందనే మాట అది అవాస్తవం. దాన్ని మేము ఏకీభవించాం. ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పడానికి కొద్ది కారణం. తర్వాత ఇక్కడ జనసేన కొద్దిగా యూత్ అడ్వర్టైజ్మెంట్గా ఎక్కువ ఉన్నది. దానివల్ల జనసేన యూత్ కావడం వల్ల 2+ కావడం వల్ల కొద్దిగా ఇదిగా జరిగింది. అంతేగాని వీళ్ళలో లోపాలు పెద్దగా ఏమనిపించలేదు. సరే, అలా ప్రభుత్వం తర్వాత వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటాయిలే, కానీ అంత తీవ్రంగా అయితే లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవపడతారు. అంతా ఇదే ల్యాండ్ టైటిలింగ్ ప్లస్ ఇదే సమస్య. పంపకాల విషయాల్లో 100% చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగినటువంటి వాతావరణం అంతా ఇది ఏంటంటే వ్యతిరేక దిశ. ఏంటంటే కేవలం మనం రావాలి అనే సంకల్పంతో ఏది అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పని ఉద్దేశం చెప్పడం, దానివల్ల జరగడం వల్ల ఇవన్నీ మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఇక్కడ చేశారు, నందిగామ చేశారు. వాస్తవంగా నందిగామ ఒకటి, జగ్గేపేట ఒకటి, ఇవన్నీ కూడా గ్యారెంటీ అనుకున్నారు. తీరా కోల్పోవడానికి కారణం ఏంటంటే అది. సార్ మీరు చూస్తున్నారు కదా, అంటే 2 సంవత్సరాలనే రాజధాని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. ఇవన్నీ డబ్బు లేకుండా చేయడం అనేది కొద్దిగా కష్టమే, అయినా ప్రయత్నం అయితే జరుగుతూ ఉండదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రయత్నం చేయడం అనేది తప్పలేదు. ఆ ప్రయత్నాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్, రెండోది వైజాగ్ అంటం అనేది కొంత మైనస్. ఈ ఏరియా వచ్చేసరికల్లా నందిగామ సరౌండింగ్ అనేది కూడా ఒక కృష్ణా జిల్లా సరౌండింగ్లో ఉంది. రెండోది అమరావతి దగ్గరలో ఉంది కాబట్టి ల్యాండ్ వాళ్ళందరూ కూడా రేట్లు పెరిగితే ఆశ ఉన్నారు. దానివల్ల కొంత మైనస్ జరిగింది. దానివల్ల ఏంటంటే అమరావతి వస్తే మనకి తప్పనిసరిగా ల్యాండ్ రేట్స్ వస్తాయని చెప్పని రైతుల్లో ఉన్నటువంటి ఉత్సాహం వల్ల దాన్ని కొంత ఇది చేశారు. దానివల్ల దీన్ని కేర్గా తీసుకున్నారు, అంత తప్ప ఏం లేదు. అది మైనస్ పరంగా అయితే ఏం లేదు. కాకపోతే జరిగింది ఏంటంటే ఇది జరిగింది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఏమన్నారంటే నేను వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. పథకాలు ఇచ్చేటట్టయితే పథకాల మీద డిఫెండ్ అయితే ఎవరు పబ్లిక్ ఎవరు కాలేదు. అభివృద్ధి పథకాల మీద పథకాలు అయితే తీసుకున్నారు, అది మాత్రం వాస్తవం. పథకాలను అభివృద్ధి దాని మీదనే వస్తుందనే మాట తీసేయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలు ఇవ్వడం జరిగింది. ఎలా ఇస్తాడు, ఎలా ఇచ్చేది కాదు పాడు కాదులే, కానీ కాకపోతే ఇస్తానని చెప్పని అపోహ. అది అంతవరకు జరుగుద్దా లేదనేది, పథకాలు ఎక్కువ అనేది జరగకపోవచ్చు. లేదా వీళ్ళు చేసేది ఏంటంటే బయట నుంచి వచ్చినటువంటి కంపెనీలు ఏదైనా ఉండి అధిక ఆదాయాన్ని సమకూర్చి ఏమన్నా లాగితే లాగాల్సిందే, కానీ దీనివల్ల ఇక్కడ ఉన్న బడ్జెట్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏది ఇండస్ట్రీస్ కనుక కొత్త ఇండస్ట్రీస్ కనుక వచ్చి మళ్ళీ దాని మీద ఆదాయాన్ని ప్రొసీడ్ అయ్యి ఈ విధంగా జనగలిగితే పర్వాలేదు. రెండోది ఇంకో విషయం ఏంటంటే అమరావతిని అంత ప్రాంతాన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, నాకు తెలిసి హైదరాబాద్లో హైటెక్ సిటీ పెట్టినట్టుగా ఇక్కడ కూడా అమరావతి ప్లస్ హైటెక్ సిటీని 2 యాడ్ చేస్తే అభివృద్ధి తొందరగా అవుతుందని చెప్పిన ఆదాయ వనరుల్లో లెక్కేసేస్తే ఇలా సాఫ్ట్వేర్ తప్ప ఇంకే ఆదాయం లేదు. కానీ దీన్ని మొత్తాన్ని తీసుకుంటే ఆ 2 కనుక యాడ్ చేయడానికి అన్ని వేల ఎకరాలు తీసుకొని చేశారని చెప్పిన అభిప్రాయం. ఇది ఏంటంటే వైజాగ్ మారుస్తా అని చెప్పనేది ఒక మైనస్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి రాజధాని దూరం పోతుందని చెప్పని ఒక అభిప్రాయం ఉండదు. ఎందుకంటే అది కడుపులో విషయాలు, అది మామూలుగా ఏది జరుగుతుంది దూరం పోతుంది అనేది అభిప్రాయం ఉండదు. ఎవరైనా సరే ఇప్పుడు మండల ఆఫీస్ వస్తుందని చెప్పండి మన దగ్గరికి రావాలనుకుంటాం, కలెక్టర్ ఆఫీస్ వస్తుందని మన దగ్గరికి రావాలనుకుంటాం. అట్లానే రాజధాని కూడా మన ప్రాంతం కావాలని కోరుకోవడం తప్పలేదు ఇక్కడ విషయాల్లో. ఇది జరిగినటువంటి విశేషం. మరి ఇప్పుడు రాబోయే రోజులు ఎలా కొత్త ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం ఏది మొక్క వేసాము, ఇత్తు మొలిసింది, దాన్ని అభివృద్ధి చేయడానికి నీరు పోయాలా,
శ్రమ చేయాలా, దాని తగ్గ ఎరువులు వేయాలా, ఏ విధంగా రైతు కనుక పంటను పైకి తీసే విధంగా చేస్తారు. అమరావతి విధంగా ఆ విధంగా అన్ని సమష్టిగా మనకు గొడవలొద్దు ఏమొద్దు కానీ ముందు అభివృద్ధి చేద్దాం, మనకు మనని నమ్మారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుగా వచ్చి వీళ్ళంతా టీం అంతా తయారై గొడవలు లేకుండా కనుక చేసుకొని అభివృద్ధి చేస్తే మాత్రం నెక్స్ట్ అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం మళ్ళీ సేమ్ సినిమా లాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు చెడు అన్నది నీకేం చెడే నాకేం చెడే కాబట్టి ఆ చెడుని ఎవరు విస్మరిస్తారు అన్నట్టు. సార్ చంద్రబాబు నాయుడు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరికి కనపడతారన్నారు. మార్పు లేదా అనేది కాదు కానీ మార్పు రావాలని కోరుకుంటాను. మార్పు వచ్చిందా లేదనేది ఎట్లా తెలుస్తుంది, ఒక్క రోజులో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఒక ముద్దాయిగా ఉన్నాను అనుకోండి, ఆ ముద్దాయిగా నేను మారానని చెప్పని గవర్నమెంట్ ఏం చేస్తుంటే కొన్ని రోజులు పరిశీలించిన తర్వాత కదా చేసేది. అంతని దీన్ని కూడా ఏం చేస్తారంటే దీన్ని ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూస్తారు. లాస్ట్ ఎలక్షన్ టైంలో కనుక వీళ్ళు అభివృద్ధి చేశారు, వీళ్ళు అమరావతి కొంచెం న్యాయం చేశారు, పోలవరానికి న్యాయం చేశారు అనే ఉద్దేశం కనుక వచ్చి పర్వాలేదు అనుకుంటే ఓకే రైట్, దాన్ని ప్రొసీడ్ అవుతారు. ఆటోమేటిక్గా ఈ రెండు అభివృద్ధిలో కొంత ఏది 20%, 30%, 80% కనుక అయినాయి అనుకోండి, నెక్స్ట్ అవకాశాలు ఉంటాయి. లేదనుకోండి సేమ్ మళ్ళీ కొత్త సినిమా వస్తుంది. సార్ పోలవరం ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని కాదు వైసీపీ అని చంద్రబాబు చెప్తున్నారు. ఆగడానికి ఎవరైతే అయితే మన రాష్ట్రం చేసుకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే మన పక్కన ఉన్న రాష్ట్రం ఆలమట్టి డ్యామ్ కట్టడానికి ప్రధానంగా చేసినటువంటి దాన్ని ఏది యుద్ధ ప్రయత్నం పూర్తి చేసి మనకి అవార్డు సస్యశ్యామలు చేసుకున్నారు. అదే పోలవరానికి కేంద్ర గవర్నమెంట్ ఇస్తే ఇక్కడ మనం చేసుకోలేకపోవడం దౌర్భాగ్యం. దాన్ని చేసుకుంటే మాత్రం సస్యశ్యామలు అయ్యేది. ఇలా ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కాబట్టి 2 రాష్ట్రాలు ఏకీభవించి కూర్చొని మాట్లాడుకొని చేసుకోగలిగితే రైట్. అందుకమ్మలో మడితో జగన్మోహన్ ఓటమి కారణం ఏంటంటే ఓటమి కారణాలు మీకు చెప్పాలంటే ఇది ప్రభుత్వ విధానాలు పథకాలు అయితే బాగానే ఉన్నాయి కానీ వాళ్ళు ఏది గొడవలుగా ఎక్కువ ఉన్నాయని చెప్పని అసంతృప్తి ఉంది ఎక్కువగా. మెయిన్ అది. అంటే గతంలో మేము వచ్చినప్పుడు నందిగామలో అభివృద్ధి చేసాము, అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం నెంబర్ 1గా సాధించారు. మేమే గెలుస్తామని చెప్పి అది ధీమా ఓకే. అభివృద్ధి విషయాల్లో నెంబర్ 1గా గెలుస్తారని ఆశ కూడా ఉంది. వాస్తవంగా మేము లెక్కేసుకుని కూడా ఇక్కడ వైఎస్ఆర్ వస్తుందని చెప్పి లెక్కేసాం. మరి ఇదంతా ఏంటంటే ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఎలా తీసుకున్నారంటే మనం ఎలాగైనా గెలవాలి అని చెప్పిన అభిప్రాయంతో వాళ్ళ బంధువుల్ని సాఫ్ట్వేర్ వాళ్ళని అందరినీ పిలిపించి ఓటింగ్ శాతం పెంచి దాంట్లో విన్ అవ్వడం జరిగింది. పెద్ద తేడా కూడా కాదు. పెద్ద వచ్చిన మెజార్టీ అంత సుమారుగా కొద్ది మెజార్టీయే కాబట్టి ఆ మెజార్టీ పెద్ద లెక్క కాదు. కాకపోతే ఏంటంటే విన్ అంతవరకే అది నేను చెప్పగలుగుతాం. అంతవరకే కానీ అది ఎందుకు జరిగిందనేది ఏంటనేది చెప్పలేము. పరిపాలన విధానంలో కానీ, రోడ్ల విస్తరణలో కానీ, పథకాలు పంచడాల్లో కానీ అన్నీ ఓకే సక్సెస్. అవి దానిలో లోపాలు ఏం లేవు. కాకపోతే ఏంటంటే కొద్దిగా డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని జరిగినటువంటి సంఘటనలని వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కొద్ది మనసులో ఉన్నటువంటి అరాచకం అనేది ఏం కాదు, కొద్ది గొడవలు సృష్టించడం వల్ల దానివల్ల కొంత పబ్లిక్లో రియాక్ట్ అయ్యి దానివల్ల కొద్ది దూరం అయ్యారు. అంత తప్ప ఇంక వేరేం లేదు. పథకాలు అన్నీ కూడా సక్సెస్గా ఇదిగా చేశారు. మరి ఇక ఏం జరిగిందనేది ఇక ఎవరికి చెప్పలేము. ఇంకా అది అంతకంటే మనం